ఇక మరో అంశాన్ని చూస్తే నవీన్, పెద్దల సభకు యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. 3 స్థానాలు శాసనసభ్యుల కోటాలోనే ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేల ఓటు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత జట్టును చేజారకుండా చూసేందుకు, ప్రత్యర్థి జట్టును బలహీనపరిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుండగా, తన వారిని కాపాడుకుంటూ అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టీడీపీ కూడా అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. రాజ్యసభలో 3 ఎంపీలు ఈ ఏడాది ఏప్రిల్లో రిటైర్ అవుతున్నారు. వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఉన్నారు. వీరిలో రమేష్ టీడీపీ తరపున గెలిచి పెద్దల సభలో అడుగు పెట్టిన తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన 2 వారి వారి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఏప్రిల్లో ఖాళీ కానున్న ఈ స్థానాలకు నెల ముందుగానే మార్చిలో ఎన్నికలు జరుగుతాయని అంచనా. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఒకవైపు వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి పెద్ద ఎత్తున చేస్తూ వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలా ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే వైసీపీ నుంచి చేజారిపోయేందుకు అవకాశం ఉంటుంది, పార్టీ మారేందుకు అవకాశం ఉంటుంది? ఆ తర్వాత రాజ్యసభ ఖాళీ స్థానాలకు సంబంధించి పార్టీలు ఎలా పోటీ ఉండబోతోంది? వైసీపీలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమకు టికెట్ రాదు అని తేలిన తర్వాత వారందరూ కూడా పార్టీ నుంచి జారిపోతారనే వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో వారిని జారిపోకుండా పంచాయతీల పేరుతో కాలయాపన చేస్తూ ఈ విషయాన్ని వీళ్ళంత వరకు సాగదీయాలి, ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళకి సీట్ లేదు అనే విషయాన్ని తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తుంది. దానివల్లే 3వ జాబితా మరింత ఆలస్యం అవుతోందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను తాడేపల్లి ప్యాలెస్ కు గతంలో గేటు కూడా ఓపెన్ చేయని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి మరీ బుద్ధగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం లోక్సభ బరిలో ఉందని తెగే చెప్పినటువంటి పార్థసారిని పిలిచి మరి 5 ఎమ్మెల్యేలు ఆ పార్లమెంట్ పరిధిలో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తారని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ససేమీరా అన్నారు. మరోవైపు మల్లాది విష్ణుని, అదేవిధంగా వెల్లంపల్లిని నిన్న మరొకసారి పిలిచి ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అప్పటికే ఆయన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో చివరకు సజ్జలతో మాట్లాడించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పించారు. అయితే ఇప్పటికే మల్లాది విష్ణు నియోజకవర్గంలో అనుచరులతో సమావేశాలు పెట్టడం, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బుజ్జగింపు చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సింగనమల ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని మొన్న సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ వేదిక ద్వారా సీఎంఓ అధికారుల పైన, ఎస్సీ ఎమ్మెల్యేలు పడుతున్న అగచాట్ల పైన ఆమె తెలిపినటువంటి వీడియో సారాంశాన్ని విన్న తర్వాత సీఎంఓ నుంచి ఆమెకు కాల్ వెళ్ళింది. ముఖ్యమంత్రి ఇమీడియట్ గా వచ్చి కలవాలని చెప్పినట్లుగా చెబుతున్న పరిస్థితుల్లో ఆమె వచ్చి కలిసిన తర్వాత ఆమె పైన సీరియస్ అయినట్టు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చేసినట్టుగా కూడా మనకున్న సమాచారం. మరోవైపు పద్మావతి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన నియోజకవర్గంలో చేసినటువంటి దందాల పైన కూడా సీఎం చిట్టా ఇప్పి ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాను, ఇక ఊరుకునేది లేదు, వెళ్లి పని చేసుకోండి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆమెకు సీట్ నిరాకరణ పైన ఉన్నటువంటి సంశయం కూడా తీరిపోయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఆమె మీడియా సమావేశం పెట్టి మరి తాను ఫేస్బుక్ లో ఏదైతే చెప్పాను దాన్ని వక్రీకరించారంటూ చెప్పినప్పటికీ కూడా ముఖ కవలికల్లో ఆమెకి జరిగినటువంటి అవమానం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెకు సీట్ లేదు అనే విషయాన్ని చెప్పకనే పార్టీ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో వీరందరూ కూడా జారిపోకుండా, వీరిని ఈ పంచాయతీలు తెగకుండా వీళ్ళంత ఎక్కువ కాలం దీన్ని లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే సీట్లు ఉండవని తేలిపోతుందో వారందరూ కూడా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వైపు చూసే
అవకాశం ఉంది. ఈ విధంగా వలసలను తామే ప్రోత్సహించినట్టు అవుతుందని ఒక సీనియర్ నేత కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే వీళ్ళంత వరకు లేట్ చేయాలి సీట్ల వ్యవహారం అని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 11 మందితో తొలి జాబితా, రెండవసారి 24 మంది అసెంబ్లీ, 3 లోక్సభ అభ్యర్థులతో రెండవ జాబితాను కూడా విడుదల చేశారు. ఒక 20-25 మందితో మూడవ జాబితా ఉంటుందని చెప్పినప్పటికీ కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇష్యూ తరువాత మూడవ జాబితా ఇచ్చేందుకు చాలా భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో చాలా మంది ఎంపీ స్థానాలకు పోటీ చేయాలంటే 180 కోట్లు, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయాలనుకుంటే 30 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతు ఉండడంతో వారందరూ కూడా వెనుకడుగు వేస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు పార్థసారథి కూడా మచిలీపట్నం ఎంపీ స్థానానికి తాను పోటీ చేయనని తేల్చి చెప్పడంతో చివరికి పెనమలూరు నుంచి పోటీ చేయాలని కూడా ఒకనొక దశలో చెప్పినప్పటికీ కూడా ఆయన విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఇంటికి వెళ్లి అయోధ్య రామరెడ్డి స్వయంగా ఆయనతో మాట్లాడి ఆయన తీసుకుని సీఎంఓకు వచ్చినప్పటికీ కూడా ఆయన ససేమేరా అని తేల్చి చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, అది పార్టీ అధిష్టానం టికెట్లు నిరాకరించడం ఒకవైపు అయితే ఆల్టర్నేటివ్ స్థానాలు ఇస్తామన్నప్పటికీ కూడా తాము సహించేది లేదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎంపీ మాధవ్ మాత్రం నిన్న మరొకసారి సీఎంను కలిశారు. కలిసి వెళ్లేటప్పుడు మాత్రం తనకు ప్రత్యామ్నాయం ప్రాసెస్ లో ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు కొంతమందికి రాజ్యసభ ఇస్తామని చెప్పి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గొల్ల బాబురావు పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే ఆయనకు రాజ్యసభ ఇస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారని భావించినప్పటికీ కూడా ఆయనకు చివరకు ముందుకే చూపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి కూడా రఘువీరారెడ్డితో భేటీ అయ్యి ఆయనతో మంతనాలు చేయడం ఒక రకంగా వైసీపీలో వణుకు తెప్పిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రాజ్యసభ అంశాలకు వస్తే 3 రాజ్యసభ సీట్లు కూడా ఈసారి వైసీపీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు సీటు దక్కని వారు క్రాస్ ఓటింగ్ కి పాల్పడే అవకాశం ఉంది. అదే జరిగితే కనుక టీడీపీ ఒక స్థానాన్ని నిలబెట్టాలని చూస్తుంది. నిలబెడితే క్రాస్ ఓటింగ్ జరిగితే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కూడా వైసీపీ బజ్జలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. లాస్ట్ టైం ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఇలాగే క్రాస్ ఓటింగ్ జరిగినందుకు 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్యేలు చేయకుండా ఇప్పటికే ఎవరైతే 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ గతంలో చేశారని వైసీపీ భావిస్తుందో వారందరూ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని స్పీకర్ కి ఇప్పటికే రిపోర్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఎప్పటిలోగా జరుగుతుందని కూడా చూడాలి. మార్చి నెలాఖరికే ఒక నెల రోజుల ముందే ఈ రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ టర్మ్ లో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుని ఎంపీ స్థానాలను 3 స్థానాలను కూడా గెలుచుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది.